నాకు అమ్ముంటే బాగుండును, నాకు నాన్నుంటే బాగుండును, నాకు అక్క ఉంటే బాగుండును, నాకు చెల్లి ఉంటే బాగుండును, నాకు మామ ఉంటే బాగుండును, ఎవరో ఒకరు నాకు తోడుంటే బాగుండును, నేను ఒంటరి అయిపోయానన్న చింత బాధ కొంతమందికి ఉంటూ ఉంటుంది. ఆయన కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచున్నవి. ఆయన కనుదృష్టి మన మీద ఉంది అంటే ఆయన మనతో ఉన్నట్టే, ఆయన మనల్ని చూస్తున్నట్టే. మన పనులను, మన బాధలను, మన కష్టాలను, మన యొక్క ఇబ్బందులను, మనము వేసే ప్రతి అడుగుని ఆయన చూస్తూ ఉన్నాడు. మన పక్కన మన అన్న ఉండకపోవచ్చు, మన పక్కన మన చెల్లి ఉండకపోవచ్చు, మన పక్కన మన నాన్న ఉండకపోవచ్చు, మనకు సపోర్ట్గా ఎవరు లేకపోవచ్చు, కానీ దేవుడు మనతో ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు అని యెహోషువతో దేవుడు అన్నట్టుగా ఈరోజు దేవుడు మీతో ఉన్నాడు. మీ పక్షాన మీకు సపోర్ట్గా ఎవరూ లేకపోవచ్చు, కానీ మీకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి, సమయోచితమైన ఆలోచన ఇచ్చి ఆయన తప్పకుండా మీతో ఉండి నడిపిస్తాడని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.